తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పరా కాకినాడలో పుట్టిన కాకినా కొట ప్రజలకి మేలు చేయటం సంగతి దేవుడెరుగు, ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం సంగతి దేవుడెరుగు. ఏంటి మమ్మీ ఎవడీడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి అమాయకమైన కార్యకర్తలందరినీ కూడా జైళ్లలో నింపే కార్యక్రమం ఏకైక కార్యక్రమం తప్పితే మరొక కార్యక్రమం లేదు. ఆడికి అలాగే అవ్వలేరా? ఇసుక ఎక్కడుంది, మట్టి ఎక్కడుంది, లేదా కొత్తగా అపార్ట్మెంట్లు ఎవడ కడుతున్నాడు, లేఅవుట్లు ఎవడ కడుతున్నాడు, ఈ కార్యక్రమాలు తప్పితే లోపల వేయటం ఇవన్నీ పెద్దగా కాలం పెద్ద తిరిగి రాదు, ఎక్కువ దీర్ఘకాలం అక్కర్లేదు. ఇది వెళ్ళిపోద్ది లోపలికి. తొందరలోనే కాలం తిరిగి వస్తుంది. అయితే ఈ రకమైన పైశాచిక ఆనందం, మానసిక ఆనందం అరెస్ట్ చేసినట్టు కొన్ని మీడియా ఛానల్స్ వచ్చిందని ఇవన్నీ సునకానందం అండి. ఈ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. కొడాల నాని గారికి క్యాన్సర్ వచ్చింది, నాకు ఎయిడ్స్. ఆ విషయం నువ్వు కన్ఫర్మ్ చేసావు. అవును, మరి మేము రెడ్ లైట్ ఏరియాలో రెగ్యులర్ కస్టమర్లం కదా, మరి మాకు రాకపోతే ఎవరికి వస్తాయండి ఎయిడ్స్? కొడాల నాని క్యాన్సర్ వచ్చిందని చెప్పిన సునకానందం పొందటం. నాకు ఎయిడ్స్ అంట, ఆహనా ఎయిడ్స్ అంట, ఓహనా ఎయిడ్స్ అంట, ఆహనా ఎయిడ్స్ అంట, ఓహనా ఎయిడ్స్ అంట. నా మొహమ్మద్ శివుడయ్యా కీర్తి వార్తలేసి. అట్లాగే వంశీ గారి భార్య నిన్న ఒక ఫంక్షన్ కి ఆవిడ గన్నవరం వస్తే వెంటనే పోలీసులు టీవీ కెమెరాలు వెళ్ళిపోయి వాళ్ళ సొంత ఛానల్ వాళ్ళు వంశీని అరెస్ట్ చేశారు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇటువంటి ఈ సునకానందం పొందేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఖచ్చితంగా వంశీ న్యాయపరంగా అన్యాయంగా తను పెట్టారని మీరు ఇవన్నీ ఏం పట్టించుకోకండి. నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. యాంటిసెప్ట్ బెయిల్ ఇంకో దాన్ని ట్రై చేస్తున్నారు. లేని వాళ్ళకి, పారిపోయిన వాళ్ళకి ఈ కేసులో టెంటాకు లేని పరిస్థితి ఉంది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. వాళ్ళని పార్టీ తప్ప మీరు ఆదుకుంటారా? పరిస్థితి ఏంటి? కొంతమంది మరీ దారుణంగా జీవితం గడుపుతున్నారు. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలకి, దుర్మార్గాలకి, దాడులకి ఎవరెవరైతే బలైపోతున్నారో వాళ్ళకి అండగా ఇప్పటికే చాలా కుటుంబాలకు అండగా వెళ్ళింది. అట్లాగే ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో ఆ జరుగుతున్నటువంటి ప్రతిదాన్ని మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ. నియోజకవర్గం నాయకుడు కూడా లేడు, ఎవరు చెప్పుకోవాలి తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఆయనే పారిపోయి అన్నారు. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట. పారిపోవటం అనేది మీ భాష, మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. తప్పుడు కేసులో ఏదో రకంగా ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. దుర్మార్గాలు చేయటం నుంచి తప్పుకుని చట్టానికి లోబడి చట్టంలో ఉన్నటువంటి హక్కుని వాడుకుంటాకే ఆయన హ్యాండ్స్. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా, గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. బెయిల్ మూవ్ చేసిన పరిస్థితి పార్టీ అండగా ఉంటుందని చెప్తున్నాం. ప్రతిదానికి ఈ వరదలు వచ్చిన ప్రాంతంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎందుకు ఈ మాటలు చెప్తున్నామనంటే, ఎందుకు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు ఒక్కటి అర్థం కాని అంశం ఏంటంటే, వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కేవలం ఫోటోలకు వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపించాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన